వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు 40 కోట్ల రూపాయలు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం. గత కొంతకాలంగా కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ ఛార్జెస్ బకాయిలపై కోర్టులో కేసులు వేసి పోరాడుతున్న రామకృష్ణ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. గురువారం కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్లో తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రామకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. ఈరోజు ఏదైతే కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన బకాయిలు ఉన్నాయో అంటే టీపీటీ ఛార్జెస్ ద్వారా గతంలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే 100 కోట్లు బాకీ ఉంటే దాదాపు 80 కోట్ల రూపాయలు మేము కోర్టు ద్వారా సాధించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు ఉండే, ఈరోజు మరి అన్ఫార్చునేట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అభివృద్ధి అభివృద్ధి అని చాలా ఊరుకులాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అవగాహన లేకుండా తొందరపాటు చర్యలతోని అనేక తప్పులు చేస్తున్నారు. మరి అసంటి ఒక అభివృద్ధి కేవలం మా డబ్బులు మాకు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. మరి ఆయన ఏడాదైనా కూడా మా 40 కోట్ల బాకీ రాలేదని నేను హైకోర్టులో భారతీయ జనతా పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది. మరి దాదాపు 3 నెలలుగా సుదీర్ఘంగా దీని మీద చర్చలు వాదోపవాదాలు అన్ని కూడా జరిగినాయి. మరి లాస్ట్ కి స్టేట్ గవర్నమెంట్ 2-3 సార్లు జడ్జి గారిని మా దగ్గర డబ్బులు లేవు సార్, మాకు ఇంకొక వాయిదేయండి ఇంకో వాయిదేయండి అడిగింది. మరి నిన్న పూర్తిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏవైతే కంటోన్మెంట్ కి ఉన్న బాకీలు దాదాపు 40 కోట్ల రూపాయలు వెంటనే చెల్లియాలని నిన్న హైకోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరొక తొందరపాటు చర్యలతోటి అనేక తప్పులు చేస్తున్నారు. కనీసం కంటోన్మెంట్ ప్రాంతంలో మీరు ఒక ప్రాతినిధ్యం వహించారు ఇక్కడ ఎంపీగా. ఆ ఎంపీ 5 years లో మీరు ఒక్క రూపాయి పనిచేయలేకపోయారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీకు అవకాశం వచ్చింది. కనీసం ఇప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మరి ప్రజలకు ఏం జవాబు చెప్తారు? రేపటి దినం ఎన్నికలలో ఏం చెప్తారు? మీరు బై ఎలక్షన్లు కానివ్వండి, దానికన్నా ముందు ఎలక్షన్స్ లో కానివ్వండి, ప్రచారం చాలా గట్టిగా చేశారు. ఏదంటే చేస్తా కంటోన్మెంట్ కానీ ఈ రోజు దాకా నీటి సమస్య తీర్చలేకపోయారు. ఈ రోజు దాకా మాకు ఒక రూపాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఈ రోజు దాకా కంటోన్మెంట్ బోర్డుకు ఒక రూపాయి నిధి ఇవ్వలేదు మీరు. అది కాక మా 40 కోట్లు తిని కూర్చున్నారు. మరి దాంట్లో పైసలు కూడా మేము కోర్టుకు పోయి సాధించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఏదేమన్నా కానివ్వండి, నెక్స్ట్ తెలంగాణ తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం